హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరైతే ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము మామ్స్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని కనుక టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోండి. దాంట్లో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 10-15 దాకా ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత ఒక 4 టమాటాలు సెంటర్కి కట్ చేసుకొని ఈ రకంగా వేసుకోండి. బాగా ఉడకనివ్వాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికితే మనకి స్కిన్ అంతా తోలంతా ఊడిపోవాలి. ఆ రకంగా మనము ఉడికించుకోవాలి. చూసారు కదా, స్కిన్ అంతా పక్కకు వచ్చేసింది. ఈ రకంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా ముక్కల్ని ఎండుమిరపకాయలని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ రకంగా అన్నీ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూసారు కదా, వీటి స్కిన్ అంతా ఎలా వచ్చేసిందో ఈ రకంగా మనకి ఉడకాలన్నమాట. ఈ స్కిన్తో పాటే మనము గ్రైండర్ వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ టమాటాలు ఎండుమిరపకాయలు వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ రకంగా మనకి టమాటా పేస్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూను అల్లము, 1 స్పూను వెల్లుల్లిపాయలు, ఇవి సన్నగా కట్ చేసుకున్నా లేకపోతే మెత్తగా దంచుకున్నా అవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఈ రకంగా వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. మనకి జార్లో ఉంటుంది కదా, దాంట్లో కొంచెం నీళ్ళు వేసేసుకొని కలిపి వేసేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడినంత. తర్వాత దీంట్లో 1 స్పూన్ దాకా సోయా సాస్ వేయాలి. వేసిన తర్వాత బాగా కలబెట్టుకోండి. ఇది బాగా చిక్కబడాలండి, దగ్గరికి రావాలి. దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ రకంగా మనకి ఉడికిన తర్వాత బాగా ఇట్లా ఉడికించుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా టమాటా కెచప్ వేసుకోవాలి. టమాటా కెచప్ కూడా వేసేసిన తర్వాత బాగా కలబెట్టుకోండి. ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనకి కింద అంటుకోకుండా బాండీకి ఉంటుంది అన్నమాట. ఈ రకంగా మనకి కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామ్స్ చట్నీ రెడీ అయిపోయింది. దగ్గర పడిన తర్వాత ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.